ఒకసారి ఊహించండి, మీరు కొత్త ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళారు. కానీ గత నెల ₹1,00,000 ఉన్న ల్యాప్టాప్ ఇప్పుడు 1.2 లక్షలు అయిపోయింది. కొత్త ఫీచర్స్ ఏమీ లేవు, కొత్త మోడల్ కూడా కాదు. అయినా ధర ఎందుకు పెరిగింది? దీనికి కారణం ఒకే ఒకటి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. ఈరోజు ప్రపంచంలో ఏఐ కోసం కంపెనీలు $100 బిలియన్ల ఖర్చు చేస్తూ ఉన్నాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది భవిష్యత్తును మార్చే విప్లవమా, లేక 25 ఏళ్ల క్రితం జరిగిన .com బబుల్ లాంటి మరో ఆర్థిక బుడగన? మొత్తం ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, మీ అభిప్రాయం అయితే మొత్తం మారిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, .com బబుల్ అంటే ఏంటి అంటే, 1995 నుంచి 2000 మధ్య ఇంటర్నెట్ కంపెనీల షేర్ల ధరలు నిజమైన విలువ కంటే చాలా ఎక్కువ పెరిగి చివరికి ఒకేసారిగా కుప్పకూలిపోయిన సంఘటన. దాన్నే .com బబుల్ అంటారు. ఇక కొన్ని విషయాలు అయితే మనం చాప్టర్ వైజ్ గా అయితే చూసుకుంటూ పోదాం. చాప్టర్ వైజ్ గా చూసుకుంటే ఫస్ట్ చాప్టర్ లో మనకి యాపిల్ ఎందుకు ధరలు పెంచింది అనే విషయం నుంచి స్టార్ట్ చేద్దాం. 2026 జూన్ లో యాపిల్ ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. కొత్త ఐఫోన్ విడుదల చేయలేదు, కొత్త మ్యాక్ బుక్ కూడా విడుదల చేయలేదు. కానీ ఇప్పటికే అమ్ముడవుతున్న కొన్ని ఉత్పత్తుల ధరలను ఒక్కసారిగా పెంచింది. మ్యాక్ బుక్ ఎయిర్, ఐపాడ్ ప్రో, యాపిల్ టీవీ ఇవన్నీ ఖరీదయ్యాయి. ఎందుకంటే వాటిల్లో ఉండే మెమొరీ చిప్స్ ధరలు భారీగా పెరిగాయి. అయితే చిప్స్ ధరలు ఎందుకు పెరిగాయి అన్న విషయానికి వస్తే దీనికి కారణం ఏఐ. ఇక చాప్టర్ 2, ఏఐ కోసం ప్రపంచం పిచ్చెక్కిపోయిందా? ఏఐ మోడల్స్ ను తయారు చేయడానికి, వాటిని ట్రైన్ చేయడానికి వేల సంఖ్యలో అత్యంత శక్తివంతమైన జీపీయూలు అవసరం. ఈ జీపీయూలకు ప్రత్యేకమైన హెచ్బిఎం మెమొరీ ఇంకా హై పర్ఫార్మెన్స్ చిప్స్ కావాలి. ఇప్పుడు ప్రపంచంలోని చిప్స్ తయారీ కంపెనీలు శాంసంగ్, మ్యాక్రోన్, ఎస్కే హైనిక్స్ ఇలాంటి కంపెనీలు తమ ఉత్పత్తుల్లో పెద్ద భాగాన్ని ఏఐ చిప్స్ తయారీకే కేటాయిస్తూ ఉన్నాయి. దీనివల్ల సాధారణ ల్యాప్టాప్లు, ఫోన్లు, పీసీలలో ఉపయోగించే మెమొరీ చిప్స్ సరఫరా తగ్గిపోయింది. సరఫరా తగ్గితే ధరలు పెరగడం సహజం. అందుకే వినియోగదారులు ఇప్పుడు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఇక చాప్టర్ 3, ఎందుకు డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నారు? 2020లో ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు ఏఐ కోసం సుమారు $90 బిలియన్ల పెట్టుబడి పెట్టాయి. కానీ 2026 నాటికి అదే మొత్తం $725 బిలియన్లకు చేరింది. కేవలం 6 సంవత్సరాల్లో దాదాపు 8 రెట్లు పెరిగింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్, ఓపెన్ ఏఐ అందరూ ఒకే రేసులో ఉన్నారు. ఎవరు ముందుంటే వారే భవిష్యత్తును నియంత్రిస్తారని అందరూ నమ్ముతున్నారు. ఇక చాప్టర్ 4, ఏఐ డేటా సెంటర్స్ అంటే ఎంత పెద్దవి? ఒక ఏఐ మోడల్ వెనుక వేల జీపీయూలు, 1,00,000 ప్రాసెసర్లు, భారీ విద్యుత్ వినియోగం, అత్యాధునిక కూలింగ్ సిస్టమ్ ఉంటాయి. ఒక పెద్ద ఏఐ డేటా సెంటర్ నిర్మించడానికి $10 నుంచి $25 బిలియన్ల వరకు ఖర్చు అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే 2010లో ప్రపంచం మొత్తం సృష్టించిన డేటా కేవలం 2 జెటాబైట్లు. కానీ ఇప్పుడు ప్రతిరోజు కోట్లాది మంది ఏఐ ఉపయోగిస్తున్నారు. అందుకే 2026 నాటికి ప్రపంచ డేటా 221 జెటాబైట్లకు చేరిందని అంచనా. ఈ డేటాను నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి మరిన్ని డేటా సెంటర్లు తప్పనిసరి. ఇక చాప్టర్ 5, కానీ కంపెనీలు నిజంగా డబ్బులు సంపాదిస్తున్నాయా అనే విషయానికి వస్తే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. జేపీ మార్గన్ విశ్లేషణ ప్రకారం ఏఐ కంపెనీలు చేస్తున్న ఖర్చు తిరిగి రావాలి అంటే ప్రతి సంవత్సరం సుమారు $650 బిలియన్ల ఆదాయం రావాలి. కానీ ప్రస్తుతం ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, జెమ్ని ఇవన్నీ కలిసి సంపాదిస్తున్నది దాదాపు $75 బిలియన్ల మాత్రమే. అంటే $1 సంపాదించడానికి దాదాపు $9 నుంచి $10 ఖర్చు చేస్తున్నట్టే. ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనే ప్రశ్న ఇప్పుడు ఇన్వెస్టర్లో మొదలైంది. చాప్టర్ 6, అందుకే ఎన్విడియా షేర్ కూడా పడిందా? ఏ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చే కంపెనీ ఎన్విడియా. ఒక దశలో దాని మార్కెట్ విలువ $5 ట్రిలియన్ దాటింది. కానీ కొద్ది రోజుల్లోనే భారీ అమ్మకాలు మొదలయ్యాయి. $100 బిలియన్ల మార్కెట్ విలువ ఆవిరైంది. దీనికి కారణం ఏఐ మీద ఇంత ఖర్చు చేస్తున్నాం, కానీ లాభం ఎప్పుడు వస్తుందా అనే సందేహమే. చాప్టర్ 7, ఇదే పరిస్థితి గతంలో కూడా వచ్చింది. ఇది చరిత్రలో మొదటిసారి కాదు. 1840లలో రైల్వేలు ప్రపంచాన్ని మార్చేశాయని అందుకు భారీగా పెట్టుబడులు పెట్టారు. తర్వాత .com కాలంలో ఇంటర్నెట్ భవిష్యత్ అని వేల కంపెనీలు వచ్చాయి. చాలా కంపెనీలు మూతపడ్డాయి. కానీ అప్పుడే వేసిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ తర్వాత గూగుల్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి దిగ్గజాలకు పునాదైంది. అంటే బుడగ పేలిన టెక్నాలజీ మాత్రం మిగిలిపోయింది. ఇక ఫైనల్ గా కన్క్లూజన్కి వస్తే ఏ ఒక బుడిగేనా లేదా భవిష్యత్తును మార్చే విప్లవమా అంటే ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఒకవేళ ఏఐ కంపెనీలు తర్వాత లాభాలు చూపించలేకపోతే స్టాక్ మార్కెట్ దెబ్బతినవచ్చు, ఉద్యోగాలపై ప్రభావం పడవచ్చు. టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించడానికి ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉండొచ్చు. కానీ మరోవైపు
ఈ రోజు నిర్మిస్తున్న ఏఐ మౌలిక సదుపాయాలే రాబోయే 10 నుంచి 20 సంవత్సరాల టెక్నాలజీ ప్రపంచానికి పునాది కావచ్చు. చరిత్ర చెప్తున్న ఒక్క విషయం మాత్రం నిజం. ప్రతి పెద్ద విప్లవం మొదట బుడగలాగే కనిపిస్తుంది. అది నిజంగా బుడగేనా లేక మరో కొత్త ప్రపంచానికి ప్రారంభమా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ అరుణ్, యూ వాచింగ్ తెలుగు నౌ, సైనింగ్ ఆఫ్.